మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్లో మొక్కజొన్న, ధాన్యం రైతుల ఆందోళనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఆలుగాలం శ్రమించిన అన్నదాతకు మద్దతు ధర విషయంలో అన్యాయం జరుగుతోంది అంటున్నారు. మొక్కజొన్న పంట చేతికొచ్చింది, మార్కెట్కు తీసుకొస్తే అక్కడ మద్దతు ధర లేక రైతన్నలంతా ఆందోళన చెందుతున్నారు. కనీస మద్దతు ధర దొరక్క, పెట్టిన పెట్టుబడి రాక వారంతా నష్టపోతున్నామంటున్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది మొక్కజొన్న రైతులు ఉన్నారు. వాళ్ళ ధాన్యాన్ని ఇక్కడ విక్రయించేందుకు నిజామాబాద్ మార్కెట్ యార్డ్కు తీసుకువచ్చారు. అసలు ధరలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకు పెట్టిన పెట్టుబడి వస్తుందా లేదా, అసలు ఈ వ్యవసాయం పైన లాభం ఎంత ఉంది అనే దానిపైన వాళ్ళని అడిగి తెలుసుకుని చెప్పండి. మీరు ఎంత మొక్కజొన్న పంటను ఎంత వేశారు, ఎట్లా ఉంది, ధర ఎట్లా ఉంది, మీకు ఎలాంటి ధర అయితే మీకు న్యాయం జరుగుతుంది? ధరలు సరిపోక మాకు ధరలు గిట్టుబాటు లేక మాకు బాగా నష్టం అయిపోతుంది. వర్షాలు పడి వర్షాలు పడి మళ్ళీ దాన్ని పెట్టుబడి పెట్టడానికి ఇవన్నిటికీ మాకు బాగా ఇబ్బందులు అవుతుంది. ధర పెట్టుబడి పడతలేదు. అందుకు కాబట్టి మాకు సరి అయిన పెట్టుబడి కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఎంత ధర పలుకుతుంది? ప్రస్తుతము ఇప్పుడు ఒక క్వింటల్కు కనీసము 3,000 రూపాయలైన ఉన్న మాకు బాగుపడతాం. ఎందుకంటే వాటికి మందులు పోసుడు, కల్పించుడు, కైకిళ్ళు పెట్టుడు బాగా ఇబ్బందులు అయిపోతున్నాయి. ఒక క్వింటల్ వెనుక ఒక 3,000 రూపాయలన్నా మాకు మద్దతు రావాల్సింది. చెప్పండి, అసలు ఎంత పెట్టుబడి ఎంత పెడుతున్నారు ఒక ఎకరానికి? కూలీలు కావచ్చు, మందులు కావచ్చు, అసలు ఎట్లా పెట్టుబడి మీకు వస్తుందా లేదా? ఈ ధరలు మీకు మద్దతుని ఇస్తున్నాయా లేదా? అన్ని పెట్టుబడులు పెట్టాక మాకు లాస్ట్కు ఏం మిగిలే కూడా తెలియదు. లాస్ట్కు పెట్టుబడి పెట్టాక కైకిళ్ళు, ట్రాక్టర్కి, దానికి దీనికి అన్ని పోగా ఏ కొన్ని మిగులుతాయో మంచి రేట్ ఉంటే మంచిగా ఉంటుంది. మళ్ళా మాకు ఈ రైతు భరోసా కూడా పడతలేదు టైంకి. అది కూడా పడితే ఇంకొంచెం మంచిగా ఉంటుండే. ఇప్పుడు పంట పెట్టుబడికి తీసుకొచ్చుడే ఉన్నది, అప్పు తీసుకొచ్చుడే ఉన్నది. మళ్ళీ తీసుకొచ్చినాక అవి కట్టుడికి అడ్డీ అసలు పోవంగా, ఇప్పుడు మార్కెట్ రైస్ పోవంగా ఏవో కొన్ని మిగులుతాయి. అవి మిగిలంగా కూడా మళ్ళీ మేము బయటకు వెళ్ళి బాకీ తీసుకొచ్చే మళ్ళీ పంట పెట్టాలా. ఆ రైతు భరోసా కూడా టైంకి అందుతలేదు. అవి అందుతే అదే కొంచెం సాయం ఉంటుండే, అవి అంటే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుండే. ఇప్పుడు ఈ రైతు భరోసా పడాక బయటకెళ్ళి తీసుకొచ్చుకొని బాకీ తీసుకొచ్చుకొని పంట వేసుకుంటున్నాం. అవి ఇవన్నీ మేము సరిపెట్టుకుంటున్నాం. అవి ఇవి కాగా ఇది లేదు. ఇప్పుడు ఈనాం మార్కెట్ ఉంది కదా, దాని వల్ల మీకు ఏమన్నా లాభం ఉందా? అసలు ఈనాం మార్కెట్లో ధరలు ప్రకటిస్తున్నారా, ఎట్లా ఉంది? ఇక్కడికి వస్తే కొంచెం పోపే, ఎందుకంటే బయట అది మన వెయిట్ మెషిన్ కొంచెం చేంజ్ ఉంటుంది. మళ్ళీ ఎంత మంచిగా ఎండినా కానీ తక్కువ రేటుకి ఏది చెప్తారు. ఈడ కొంచెం మార్కెట్ రేట్ నడుస్తుంది కాబట్టి సహకార సంఘాలలో కూడా విక్రయాలు జరుగుతుంది అంటున్నారు. అసలు జరుగుతుందా? అక్కడ మద్దతు ధర వస్తుందా? ప్రభుత్వం ఎట్లా ఏర్పాట్లు చేస్తుంది? ఇంకా స్టార్ట్ అయ్యలేరు. ఆడ 2,450 అన్నట్లే విన్నాం. ఇప్పటికైతే స్టార్ట్ అయ్యలేరు. అలా స్టార్ట్ చేసేటోళ్ళకి అవి వర్షాలు పడి ఎప్పటికి గర్వ అవుతాయో అవి ఎప్పుడు కొంటారో ఎప్పటికి చూస్తాము. అందుకోసమని మేము ఇట్లా తీసుకొచ్చుకొని అమ్ముకుంటాం. ఇక కాక చాలా అనుభవం ఉంది మీకు వ్యవసాయంలో. ఎట్లా అసలు మీకు ఎట్లా ఉంది ప్రస్తుతం వ్యవసాయం? ఈ మొక్కజొన్న పంటకు మీకు ఎంత ధర ఇస్తే మీకు లాభం జరుగుతుంది? మాకు ధర అంటే కమ్సే కమ్ అంటే 3,000 దాకా ఉండాలి క్వింటాల్కు. అయితే బాగా కాయకిలకు గులకలు వేయంది పంట వండుతలేదు. గులకలు కావాలా, మందులు కావాలా, ట్రాక్టర్ కిరాయిలు అన్నీ అంటే మాకు 3,000 దాకా ధర ఉంటేనే నిండుతుంది అన్నట్టు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది పోచంపల్లి, ఏల్పూర్ మండలం గ్రామం. ఎప్పుడు వచ్చారు? మేము ఇప్పుడే వచ్చినాం, కొంత గంట అవుతుంది వచ్చు. ఇది మొత్తానికైతే ఒకవైపు మొన్న ప్రకృతి విలయం వర్షాలకి పూర్తిగా మొక్కజొన్న పంట రైతులు ఇక పాడైనటువంటి పరిస్థితి. ఇలాంటి పంటకు కనీసం మద్దతు ధర కాదు కదా, అసలు దీన్ని కొనేవారే ఉండరని చెప్పేసి రైతన్నలంతా ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా వర్షానికి తడిసిపోయాయి. ఇప్పుడు మొక్కజొన్న పంట చేతికి వచ్చిన తర్వాత ఆ రోడ్లపైనే, రహదారులపైనే దాన్ని అంతా ఆరబెట్టడం జరిగింది. ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు మళ్ళీ ధాన్యం నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉందో అని చెప్పేసి రైతన్నలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఆర్మూర్ కావచ్చు, బాల్కొండ, రూరల్ ఈ నియోజకవర్గాల్లో మొక్కజొన్న పంటను ఎక్కువగా పండిస్తారు. ఆ రహదారులపైనే వీటన్నిటిని ఆరబెడుతూ ఉంటారు. కల్లాలు లేక ఆ రోడ్లపైనే ఆరబెట్టాల్సినటువంటి దుస్థితి. కానీ
ప్రకృతి ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు తడిసిపోవాల్సినటువంటి పరిస్థితి ఉందో అని చెప్పేసి అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకుండా దళారులు, మధ్యవర్తులు వచ్చి తక్కువ ధరకే 2000కు 2200 క్వింటాల్కి అట్లా దళారులు వచ్చి మా తక్కువ ధరకు తీసుకొని వెళ్తున్నారు. ఈ వర్షానికి ఎక్కడ తడిసిపోతాయన్న భయంతో చాలామంది రైతులు దళారులకు తక్కువ రేటుకే అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మార్కెట్ యార్డ్లో కూడా ఇప్పుడిప్పుడు మొక్కజొన్న పంటను రైతులు తీసుకొస్తున్నారు. ఇక్కడ కూడా కేవలం 2400కు క్వింటాల్ మాత్రమే నడుస్తుంది. కనీసం 3 నుంచి 3500 రూపాయలు క్వింటాకు మద్దతు ధర ఇస్తే రైతులకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి వారు చెప్తున్నారు. ఎందుకంటే ఎకరానికి పెట్టిన పెట్టుబడి ఏమాత్రం వెళ్ళట్లేదు. కూలీల ఖర్చులు పెరిగాయి, ట్రాక్టర్ మందుల ఖర్చులు పెరిగాయి, ఈ సమయ భారం కూడా ఎక్కువ అవుతుంది. కానీ తమకు లాభాలు రావట్లేదు. మరోవైపు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కావచ్చు, అది కూడా ఇవ్వట్లేదు. దీంతో అప్పులు తీసుకొచ్చి పంటలు పండిస్తున్నాం. పంటలు పండించిన వ్యయ భారం ఎక్కువైపోయి దానికి తగినటువంటి పెట్టిన పెట్టుబడి రాక, మద్దతు ధర లేక తామంతా నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. ఇకనైనా సహకార సంఘాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించాలి. త్వరితగతిన మొక్కజొన్న ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలని చెప్పేసి రైతులంతా వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో పంచారెడ్డి శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ మార్కెట్ యార్డ్ నుంచి.